ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుచిదాస్ కిచెన్. నేను ఈరోజు మీకు ఎగ్స్తో పికిల్ చేస్తానండి. ఇది నిలవ పచ్చడి చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెన్షన్ చేశాను చూడండి ఒకసారి. ఇది రైస్లోకి మాత్రం చాలా బాగుంటుందండి, వేడివేడి రైస్లోకి. ఆల్మోస్ట్ ఇది ఒక 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. నేను కొంచెం తక్కువ క్వాంటిటీ వేసాను, తక్కువ వేసాను. మీకు ఇష్టమైతే మీరు ఎక్కువ తీసుకోండి, పర్వాలేదు. దానికోసం ముందుగా మనము ఒక 6 ఎగ్స్ తీసుకొని బాగా బీట్ చేసుకోండి. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్ పెట్టేసేయండి, లేదంటే స్పూన్తో అయినా కూడా బాగా విస్క్ చేయండి. మీరు దాన్ని బీట్ చేయాలి. బాగా చేసినాక అందులో కొంచెం రుచికి తగ్గట్టుగా కొంచెం ఉప్పును కొంచెం కారం వేసుకోండి. ఇట్లా మొత్తం ఇట్లా బీట్ చేసినాక కొంచెం వేసుకోండి కారం, కొంచెం ఉప్పు. ఎందుకంటే మళ్ళీ మనము ఆ చట్నీలో కూడా వేస్తాం కాబట్టి ఇందులోకి కొంచెం తక్కువ వేసుకోండి. దాన్ని మీ కారం తినంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, పర్వాలేదు. అది ఉప్పు కొంచెం కారం వేసి మళ్ళీ ఒకసారి బీట్ చేసి దీన్ని మనం ఆవిరి మీద ఉడికించాలండి. దానికోసం ఇట్లా ఒక బౌల్లో నీళ్ళు పోసుకొని స్టాండ్ పెట్టి ఒక వేరే ప్లేట్లో కానీ బౌల్లో కానీ గ్రీస్ చేయండి ఆయిల్తో. మొత్తం చుట్టూరు గ్రీస్ చేసి ఇది పట్టేంత పెట్టండి. వీళ్ళంటే కొంచెం గ్యాప్ ఇవ్వండి. నేనేమో చిన్న దాంట్లో పెట్టాను, మీరు కొంచెం గ్యాప్ ఇస్తే పొంగినా కూడా ఇదిగా ఉంటుంది అనమాట, బయటికి రాకుండా ఉంటుంది. సో ఇట్లా మొత్తం దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసి ఆల్రెడీ మనం కొంచెం వాటర్ పెట్టుకొని ఉండాలి స్టవ్ బౌల్లో. దానిపైన ఇది పెట్టేసేయండి. మీరు పెట్టేసి మూత పెట్టేసేయండి. వాటర్లో స్టాండ్ పెట్టేసి ఇదిగోండి ఇట్లా పెట్టేసి మూత పెట్టేస్తే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టండి. పెడితే తొందరగానే ఆవిరి ఉడికేస్తుంది, బాగుంటుందన్నమాట. జస్ట్ ఒక 5 to 7 minutes వదిలేసేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వదిలేసేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. మనకి రైస్లో మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఇదిగోండి చూసి ఇట్లా అయిపోయింది. ఒకసారి మీరు ఫోర్క్ టెస్ట్ చేసుకోండి, స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ. ఏమి మనకి తడి లేకుండా వస్తే ఇంకా అయిపోయినట్టే. దానికి స్టవ్ ఆపేసి ఒక 5 minutes వదిలేసేయండి. ఎందుకంటే ఈ వేడి మీద మనం దీన్ని ఇట్లా పీసెస్ కింద చేసినా కూడా రాదు కాబట్టి వదిలేసేయండి. తర్వాత దాన్ని ఒకసారి డీమౌల్డ్ చేసుకొని చిన్న మీకు అదిగోండి ఇలాగ మీకు నచ్చిన సైజులో పీసెస్లో కట్ చేసుకోండి. చాలా బాగుంటుంది అనమాట. చూడండి చీజ్ పీసెస్ లాగా అనిపిస్తాయి, చాలా బాగుంటాయి. ఇలా ఒట్టిగా కూడా తినచ్చు, టైంపాస్కి పిల్లలకి ఇవ్వచ్చు మనము. ఇదిగోండి మీకు నచ్చిన సైజులో మీరు కట్ చేసుకోండి. పెద్ద పీసెస్ కానీ చిన్న పీసెస్ ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. దానికోసం మనము ఇంకా పచ్చడి కోసం అన్నీ రెడీ చేసుకుందామండి. కొంచెం ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీరా పౌడర్, గరం మసాలా. అవి మీరు క్వాంటిటీని బట్టి ఎక్కువ వేసుకొని, నేను కొంచెం అన్నీ తక్కువ తీసుకున్నాను. తర్వాత ఇలా కడాయిలో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఆయిల్ వేసుకొని కాగినాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఎక్కువ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. తర్వాత ఈ మసాలాలన్నీ వేసి ఒకసారి బాగా తిప్పండి. కొంచెం పచ్చివాసన పోయేలాగా చేయండి, ఎందుకంటే చాలా క్విక్గా అయిపోతుందండి పచ్చడి. అసలు వర్షం పడ్డ ఇలా చల్లగా అనిపించినా కూడా ఏదైనా కర్రీస్ ఏం లేనప్పుడు మనం బాక్స్లోకి వాటిలోకి చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇట్లా మొత్తం ఫ్రై అయిపోయినా పచ్చివాసన పోయేలాగా వేగినాక ఆల్రెడీ మనం పీసెస్ చేసి పెట్టుకున్నవి ఉన్నాయి కదండి ఎగ్, అవి అందులో వేసేసుకోండి. వేసి ఒకసారి ఫాస్ట్గా తిప్పేసేయండి, అన్నిటికీ పట్టే విధంగా తిప్పేసేసి ఒకసారి మూత పెట్టేసి ఒక 2-3 minutes ఉంచండి. ఎందుకంటే అది మనకి ఆవిరి మీద కొంచెం మూత పెడితే మళ్ళీ ఇవన్నీ కొంచెం నీట్గా పడతాయి, వాటికి టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. మూత పెట్టేసి కొంచెం ఒక 2-3 minutes అలా వదిలేసేయండి మీరు. తర్వాత దీన్ని మనము ఇదిగోండి అయిపోయింది చూడండి, ఆయిల్ సపరేట్ అవుతుంది కదండి, ఇది అయిపోయింది. మనం దీనికి పులుపుదనం కోసమని నేను ఒక చిన్న నిమ్మకాయ తీసుకున్నాను, 1/2 చెక్క తీసుకున్నాను. ఒకవేళ మీరు పులుపు పడతా అంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. 1/2 చెక్క నిమ్మరసం అందులో పోసేసి స్టవ్ ఆపేసినాక నిమ్మరసం పోయాలండి, లేదా ముందుగా స్టవ్ ఆన్ ఆయిల్ పోస్తే మనకి చేదు వచ్చేస్తుంది కదా. సో స్టవ్ ఆపేసేసి నిమ్మరసం పోసి ఒకసారి మొత్తం తిప్పేసి చల్లబడ్డాక డిష్ అవుట్ చేసుకోండి. చాలా బాగుంటుంది. మనం బయట పెట్టకూడదని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 4-5 days అయినా ఏం కాదనమాట, పాడు కాకుండా బాగుంటుందని. చూడండి రైస్లోకి, వేడివేడి రైస్లోకి తీసుకోండి. మీకు ఇష్టమైతే కొంచెం నెయ్యి కూడా వేసుకోండి, చాలా యమ్మీగా ఉంటుందండి. ఒక నచ్చితే ట్రై చేయండి ఒకసారి, బాగుంటుంది. వాడు తిన్నాడు, బాగుందని చెప్తున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.